హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ హెరాన్స్ ఫార్ములా అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 10.1లో 3, 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. థర్డ్ ప్రాబ్లం ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇట్లా ఒక స్లైడ్ ఉందన్నమాట పార్కులో. దెర్ ఈజ్ ఎ స్లైడ్ ఇన్ ఏ పార్క్. One of its slide wall has been painted in some color with message keep the park green and clean. ఈ స్లైడ్కి ఒక సైడ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఈ షేప్లో మొత్తం ఈ వాల్ మీద కీప్ ది పార్క్ గ్రీన్ అండ్ క్లీన్ అని పెయింట్ చేశారు. ఇఫ్ ది సైడ్స్ ఆఫ్ ది వాల్ ఆర్ 15 meters, 11 meters అండ్ 6 meters. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి వాల్ మెజర్మెంట్స్ ఇచ్చారు. ఫైండ్ ది ఏరియా పెయింటెడ్ ఇన్ కలర్. మొత్తం ఈ ట్రయాంగులర్ ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ సైడ్స్ మెజర్మెంట్స్ రాసుకుందాము. గివెన్ సైడ్స్ ఆఫ్ ది వాల్స్ ఆర్ వాటికి ఏబిసి అనుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 15 meters, బి ఈజ్ ఈక్వల్ టు 11 meters, సి ఈజ్ ఈక్వల్ టు 6 meters. సో హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ఆ పెయింట్ చేసిన ఏరియా కనుక్కోవాలి అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ ఫార్ములా రాసుకుందాం. ఎస్ అంటే పెరిమీటర్లో హాఫ్, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, 15 + 11 + 6 బై 2, 15 + 11 26 + 6 32 బై 2 అంటే 16 meters అనమాట. నెక్స్ట్ ఎస్ మైనస్ ఏ, ఎస్ వాల్యూ 16 మైనస్ ఏ వాల్యూ 15 1 meter. నెక్స్ట్ ఎస్ మైనస్ బి, ఎస్ వాల్యూ 16 బి వాల్యూ 11 అంటే 5 meters. నెక్స్ట్ ఎస్ మైనస్ సి, 16 మైనస్ 6 10 meters. సో ఏరియా ఆఫ్ వాల్ ఈజ్ ఈక్వల్ టు, వాల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజింగ్ హెరాన్ ఫార్ములా. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. రూట్ ఆఫ్ ఎస్ వాల్యూ 16 ఇంటూ ఎస్ మైనస్ ఏ 1 ఇంటూ ఎస్ మైనస్ బి 5 ఇంటూ ఎస్ మైనస్ సి 10. 16కి స్క్వేర్ రూట్ వస్తుంది 4. సో 16 ఇంటూ 1 అంటే 16, 5 ఇంటూ 10 50 అవుతుంది. 50ని 25 2 అని రాయొచ్చు. 25 ఇంటూ 2 ఎందుకంటే 25కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి. 16కి స్క్వేర్ రూట్ 4, 25కి స్క్వేర్ రూట్ 5, 2కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి దీన్ని √2 అనే రాస్తాము. 4 ఇంటూ 5 20, 20 √2 మీటర్స్ స్క్వేర్. ఏరియాకి యూనిట్స్ మీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, టూ సైడ్స్ ఆఫ్ విచ్ ఆర్ 18 centimeters and 10 centimeters అండ్ ది పెరిమీటర్ ఈజ్ 42 centimeters. పెరిమీటర్ ఇచ్చారు, అలానే టూ సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. థర్డ్ సైడ్ కనుక్కొని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ 42 centimeters. నెక్స్ట్ మిగిలిన టూ సైడ్స్ ఇచ్చాడు. టూ సైడ్స్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18 centimeters, బి ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. థర్డ్ సైడ్ కనుక్కుందాం. థర్డ్ సైడ్ అంటే పెరిమీటర్లో నుంచి సమ్ ఆఫ్ టూ సైడ్స్ మైనస్ చేస్తే వస్తుంది. 42 మైనస్ 18 + 10 సమ్ ఆఫ్ టూ సైడ్స్. 42 మైనస్ 28 14 meters. సో థర్డ్ సైడ్ కూడా వచ్చేసింది. ఫస్ట్ ఎస్ కనుక్కుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఆల్రెడీ పెరిమీటర్ ఇచ్చేశారు 42 బై 2 21 centimeters. ఇది కూడా సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎస్ మైనస్ ఏ, ఎస్ వాల్యూ 21 మైనస్ ఏ అంటే 18, 21 మైనస్ 18 3 centimeters. ఎస్ మైనస్ బి 21 మైనస్ 10 11 centimeters. ఎస్ మైనస్ సి 21 మైనస్ 14 7 centimeters. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. యూజింగ్ హెరాన్ ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ వాల్యూ 21 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 7.
సో దీన్ని రీఅరేంజ్ చేసి రాసుకుందాము. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇంకో 7 రావడం కోసం 21ని 7 × 3 అని రాసుకోవచ్చు. అలానే ఇంకొక 3 × 11 × 7 2 7s ఉన్నాయి. 2 సేమ్ నెంబర్స్ని ఒక పెయిర్ లాగా రాసినట్లయితే 3 × 3 × 11. 11కి స్క్వేర్ రూట్ రాదు. ఈ 2 7s నుంచి ఒక 7, ఈ 2 3s నుంచి ఒక 3. 11కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి √11. 7 3s 21, √11 centimeters square. Fifth problem, sides of triangle are in the ratio of 12:17:25 and its perimeter is 540 centimeters. Find its area. ఇక్కడ మనకు సైడ్స్ ఇవ్వకుండా రేషియో ఇచ్చారు, పెరిమీటర్ కూడా ఇచ్చారు. అయితే ఆ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 540 సెంటీమీటర్స్. అలానే రేషియో ఇచ్చారు. రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 12:17:25. సో వీటి సైడ్స్ని ఎక్స్ అనుకుందాము. లెట్ sides of triangle is equal to 12x, 17x, 25x. సో 3 సైడ్స్ని అనుకున్నాం కదా. ఈ 3 సైడ్స్ని సమ్ చేస్తే పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 12x + 17x + 25x. ఆల్రెడీ మనకి పెరిమీటర్ 540 అని ఇచ్చారు. ఈ మూడింటిని సమ్ చేసినట్లయితే 54 వస్తుంది. 54x. ఎక్స్ వాల్యూ కావాలి. 54ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే /54 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 54 1s, 54 10s. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో 10 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 12 × 10. 12x అనుకున్నాం కదా, 120. 17 × 10 170. అలానే 25 × 10 250 సెంటీమీటర్స్. ఈచ్ వన్ సెంటీమీటర్స్. సో సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసాయి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు a + b + c / 2. ఆల్రెడీ మనకి పెరిమీటర్ ఇచ్చారు కదా 540 అని. 540/2. 2 2s 2 7s 0కి 0 270 సెంటీమీటర్స్. S - A 270 - 120 150 సెంటీమీటర్స్. నెక్స్ట్ S - B సెకండ్ సైడ్ 170 వచ్చింది. 170 అంటే 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ S - C S వాల్యూ 270 మైనస్ థర్డ్ సైడ్ 250 20 సెంటీమీటర్స్. యూజింగ్ హెరాన్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. Area of triangle is equal to root of s into s minus a into s minus b into s minus c. s అంటే 270 into s minus a 150 into s minus b 100 s minus c 20. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసి స్క్వేర్ రూట్ కనుక్కోవడం కంటే కూడా వీటిని సింప్లిఫికేషన్ చేసి రాసుకుందాము. 270ని 3 × 30 90 అని రాసుకోవచ్చు. 3 × 90 లేదా 9 × 30. 9కి స్క్వేర్ రూట్ వస్తుంది కదా. అలానే 150ని 5 × 30 అని రాయొచ్చు. 5 × 30 150. 100ని 5 × 20 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్లో ఒక 20 ఉంది. సింప్లిఫికేషన్ చేస్తున్నాము. అలానే ఇక్కడ 2 30s వచ్చాయి కాబట్టి పెయిర్గా రాసుకుందాం అన్నిటినీ. 9 × 30 × 30 ఈ రెండు ఒక పెయిర్. అలానే 5 కూడా 2 సార్లు ఉంది. 5 × 5. నెక్స్ట్ 20 కూడా 2 టైమ్స్ ఉంది. 20 × 20 అన్నీ కూడా రీఅరేంజ్ చేసి రాసాము. 30 × 30 5 × 5 20 × 20. 9కి స్క్వేర్ రూట్ 3. ఈ 2 30sకి ఒక 30. ఈ 2 5sకి ఒక 5. ఈ 2 20sకి ఒక 20. 3 × 30 90. 20 × 5 100. 90 × 100 9000 centimeters square area of triangle. Next, sixth one. An isosceles triangle has perimeter 30 centimeters and each of the equal sides is 12 centimeters.
ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. 3 సైడ్స్ ఇవ్వలేదు, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. ఐసోస్లెస్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. థర్డ్ సైడ్ కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ 3 సైడ్స్ ఇచ్చినట్లే. సో ఈక్వల్ సైడ్స్ ఒక్కొక్కటి 12 సెంటీమీటర్స్ ఉందంట. అంటే 12 + 12 ప్లస్ థర్డ్ సైడ్ నెక్స్ట్ అనుకున్నట్లయితే 12 + 12 24ని 30లోంచి మైనస్ చేస్తే థర్డ్ సైడ్ వస్తుంది. 3 సైడ్స్ తెలిస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. గివెన్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ మీన్స్ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఆ ట్రయాంగిల్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటారు. ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్, ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. అంటే ఇంకొక సైడ్ కూడా 12 ఉంటుంది. థర్డ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్లో నుంచి సమ్ ఆఫ్ 2 సైడ్స్ని మైనస్ చేయాలి. అంటే 12 + 12 30 - 24 ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ థర్డ్ సైడ్. సో ఎస్ వాల్యూ కనుక్కుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు a + b + c / 2. సమ్ ఆఫ్ 3 సైడ్స్ అంటే పెరిమీటర్ ఇచ్చారు 30/2 15 సెంటీమీటర్స్. ఎస్ మైనస్ ఏ, ఎస్ అంటే 15 మైనస్ ఒక సైడ్ 12 3 సెంటీమీటర్స్, సెకండ్ సైడ్ కూడా 12. ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 15 - 12 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎస్ మైనస్ సి 15 మైనస్ థర్డ్ సైడ్ 6 వచ్చింది 9 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ హెరాన్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ s into s minus a into s minus b into s minus c is equal to root of s value 15 into s value 3 ఇంకొక s minus b value 3 s minus c 9. 15కి స్క్వేర్ రూట్ రాదు మనకి, సో 15 అలానే ఉంటుంది. ఇంటూ ఈ రెండింటిని ఒక పెయిర్గా రాస్తాము. రూట్ 15, ఈ రెండు 3స్కి ఒక 3, 9కి స్క్వేర్ రూట్ 3. సో 9√15 సెంటీమీటర్స్ స్క్వేర్.